ప్రొద్దుటూరులో రాజకీయాల్లో శాశ్వతంగా ప్రజల చేత రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన గత 2 రోజుల నుంచి ఒకటేమైనా వీడియోలు పెట్టడము, మిథున్ రెడ్డి అరెస్టు గురించి ఇది చాలా అన్యాయము, ఇది చాలా తప్పుడు కేసు, పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ఏందేందో ఆయన మాట్లాడే నీతి వాక్యాలు చూస్తే సత్యహరిశ్చంద్రుడి వారసుడు వచ్చి నిజాలు చెప్పినట్టు ఆయనంతగా ఆయన ఊహించుకొని అబద్ధాలు చెప్తున్నాడు. నేను రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నా ఇంటి మీదికి మనుషులు పంపించినావు, నీ కౌన్సిలర్లని, రౌడీ షీటర్లని డబ్బులు ఇచ్చి మా ఇళ్ళ మీదకి మనుషుల్ని పంపించి మా ఇంటిపై దాడి చేసినాం. నీ దాడిని మేము ప్రతిఘటించినాం, తిప్పికొట్టినాం. తర్వాత అక్కడ ఒక అడిషనల్ ఎస్పీ, అప్పుడు డిఎస్పీగా ఉన్న అడిషనల్ ఎస్పీ గారు ఆడున్నారు. నువ్వు వేయించుకునే నీ చెంచాలు ఇబ్రహీము, పోలీసులు సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, అంతమంది కానిస్టేబుల్ ఉన్నారు. నా మీద 307 కేసు పెట్టించి జైలుకు నన్ను పంపించేంత వరకు రాత్రి అంతా నిద్రపోకుండా ఇబ్రహీం ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను అరెస్ట్ చేసేంత వరకు నిద్రపోలేదే నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు? తప్పుడు కేసు నా మీద పెట్టి నన్ను హింసించి దాంట్లో మా నాయన ఇన్వాల్వ్ చేసినావు. నీకు నేను సవాల్ చేస్తున్నా, శివాలయం సర్కిల్ గాడికి నువ్వు రా. నా పైన పెట్టిన కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు, కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, కేసుకు సంబంధించిన పోలీసు వేసిన ఛార్జ్షీటు అన్నీ తీసుకొని నేను శివాలయం సర్కిల్కి వస్తాను. అట్లే నువ్వు మిథున్ రెడ్డి మీద పెట్టిన కేసుకు సంబంధించినవి అన్నీ కూడా తీసుకొని రా. మిథున్ రెడ్డి ఏం తప్పు చేసినాడో ఆధారాలతో సహా నేను నిరూపిస్తాను. నువ్వు ఒక్కటే ఆధారం, నువ్వేమని పెట్టించినావు? నేను మారణాయుధాలతో దాడి చేసింటే హత్యాయత్నం చేయబోయినని నా మీద కేసు పెట్టినావు. ఆ రోజు మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, విజువల్స్ అన్నీ ఉన్నాయి. ఒక ఐపీఎస్ ఆఫీసరు డిఎస్పీగా ఉండి మేడం నా ముందర ఉంది, నా దగ్గర ఎటువంటి ఆయుధం లేకపోయినా, ఏ ఒక్క వ్యక్తికి కూడా మారణాయుధాలకు సంబంధించిన దెబ్బలు తగలకపోయినా కూడా నన్ను 307 కేసు పెట్టి లోపలేసినావు. ఈరోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమమా సక్రమమా గురించి చర్చ జరుపుదాం. నన్ను అరెస్ట్ చేయడం అక్రమమా సక్రమమా? నీకు సవాల్ చేస్తున్నా. నీకు దమ్ము, ధైర్యం, నీకు చిత్తశుద్ధి అన్నీ ఉంటే నువ్వు నా పైన పెట్టిన కేసు సక్రమం అయితే నువ్వు శివాలయం కాడికి రా. నువ్వు రాలేదంటే పోలీసులను ఉపయోగించుకొని నా పైన అక్రమంగా కేసు పెట్టినట్టే.